ఈరోజు సింపుల్గా మా లంచ్ రెసిపీ వచ్చేసి ఏంటో చూద్దరు కానీ రండి. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా కూర వండుతున్నానండి. కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి. వంకాయలు తరిగి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. చిక్కుడుకాయ, టమాటా, 2 పచ్చిమిరపకాయలు గుజ్జు కూరలాగా వండుతున్నానండి. ఉప్పు నీళ్ళలో వేసాను. ఎలా చేస్తా ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. ఇంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం సరిపోను. హీట్ అయిందండి. ఇప్పుడు తిరగమూత గింజలు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. దీంట్లోనే చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దామండి. చిటికెడు పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుందామండి. మొత్తం కలిపేసి మూత పెట్టుకుందామండి కాసేపు. ఇప్పుడు టమాటాలు కూడా వేద్దామండి. ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇంకొంచెం టమాటా ముక్కలు కూడా మగ్గితే అప్పుడు కారం వేసుకుందాం. కారం కూడా వేసేసుకుందాం. కూర ఇలా చేసుకుంటే బాగుంటుందండి. అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఈ కూరతోనే తినేయచ్చండి కడుపు నిండా, అంత బాగుంటుంది. ఇలా చిక్కుడు గింజలు అన్నీ తగులుతూ ఉంటే బాగుంటుందండి కూర. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాక 1 నిమిషం మూత పెట్టి తర్వాత కలపాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూరకు పడుతుంది. ఇప్పుడు కలుపుదాం. చూసారా ఎంత బాగుందో కూర. చిక్కుడు గింజలు, వంకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా తీసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి. ఉప్పు కానీ ఏదైనా సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి వేడి మీద. సరిపోయినాయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగా ఉండి వంకాయ, టమాటా, చిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసులేండి ఆల్మోస్ట్ అందరికీ. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.